సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత, అధికారులు సురేష్, ఆకి రవికృష్ణ భేటీ అయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచ పేలుడు ఘటనపై నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హార్డ్ మెటీరియల్ వాడడం వల్లే స్పార్క్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ప్రాంతంపై పడిందని అధికారులు పేర్కొన్నారు. బాణసంచ తయారీలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని అధికారులు వెల్లడించారు. బాణసంచ తయారీదారులకు లైసెన్స్ ఇచ్చే ముందు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత, అధికారులు సురేష్, ఆకి రవికృష్ణ భేటీ అయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచ పేలుడు ఘటనపై నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హార్డ్ మెటీరియల్ వాడడం వల్లే స్పార్క్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ప్రాంతంపై పడిందని అధికారులు పేర్కొన్నారు. బాణసంచ తయారీలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని అధికారులు వెల్లడించారు. బాణసంచ తయారీదారులకు లైసెన్స్ ఇచ్చే ముందు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.